హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. నేనైతే ఇప్పుడుగో ఈ చెట్టు అవుపడుతుంది. ఈ చెట్టు ఏం చెట్టో తెలుసా? బిల్వపత్రి చెట్టు. దీన్ని మారేడు చెట్టు అని కూడా అంటారు. ఈ మారేడు చెట్టు అయితే పోయిన సంవత్సరం పెట్టుకున్నాం మేము. ఇంత పెద్దగా అయిందన్నమాట. మేము ఎండాకాలంలో ఎన్ని నీళ్ళు పోసినా కూడా అంతంత మాత్రాన్నే పచ్చగా ఉంది. ఒక్క వాన రెండు వాన పడంగానే ఇగో చెట్టు అయితే ఇంత బాగా వచ్చిందన్నమాట పచ్చగా. ఇగో ఇదైతే సీతాఫలాల చెట్టు, ఇదైతే బిల్వపత్రి చెట్టు. దాని పక్కకే మన అది గన్నేరు పూల చెట్లు. దేవునికి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి నేనైతే ఇగో దేవుడికి ఏమేమి చెట్లు యూజ్ అవుతాయో ప్రతి ఒక్క చెట్టు అయితే పెట్టుకున్నా. ఇక్కడ ఒక చెట్టు అయితే ఉంది. ఆ చెట్టు ఏంటిదో తెలుసా మీకు? అఖండ బిల్వం చెట్టు అని అయితే అంటారు దాన్ని. ఒకరోజు మీకైతే చూపిస్తాను. దాని ఆకులతో సహా 11 ఆకులు ఉంటాయి దానికి. మేమైతే విజయవాడలో తెచ్చుకున్నాం ఆ చెట్టుని. ఆ చెట్టు అయితే మీకు ఒకసారి మొత్తం క్లియర్గా చూపిస్తానన్నమాట. ఇగో ఈ దేవుడికి ఏమేమి యూజ్ అవుతాయో అన్ని చెట్లు అయితే నేనైతే పెట్టుకున్నా ఫ్రెండ్స్. ఓకేనా, మరి బాయ్.